హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. వార్తల ద్వారా హిందీ నేర్చుకుందాం. ఈరోజు మన ముందున్న వార్త అస్సాంలో వరదల బీభత్సం. అస్సాంలో వరదలు చాలా బీభత్సాన్ని క్రియేట్ చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులన్నీ కూడా చాలా ఉధృతంగా పొంగిపోతూ ఊళ్ళను ముంచేస్తున్నాయి. మరి ఈ విషయాలన్నీ కూడా చర్చిస్తూ హిందీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మనం ఈ వరదల గురించి, ప్రకృతి వైపరీత్యాల గురించి హిందీలో తప్పనిసరిగా తెలుసుకోవాలి అంటే, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏదో ఒక ప్రాంతానికి సంబంధించినవి కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా సంభవించవచ్చు. అలాంటి సమయంలో మనల్ని కాపాడడానికి వచ్చిన సహాయక బృందాలతో మనం కమ్యూనికేట్ చేయడానికి భాష అనేది అడ్డు కాకూడదు. అలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో మనకి భాష అడ్డు కాకూడదు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ లాంటి బృందాల్లో చాలామందికి మన ప్రాంతీయ భాష తెలియాలని రూల్ ఏమీ లేదు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మనం ఏం చెప్తున్నా అర్థం కాకపోవచ్చు. మరి అలాంటి సమయంలో హిందీ లాంగ్వేజ్ మనల్ని సేవ్ చేస్తుంది. కాబట్టి ఈ పదాలన్నింటినీ కూడా హిందీలో తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దాం. అస్సాం మే భీషణ్ బాఢ్ కా కహర్. అస్సాంలో భీషణ్ అంటే భయంకర, భీషణ భయంకర అని అర్థం వస్తుంది. బాఢ్ అంటే వరద అనమాట. కహర్ అంటే బీభత్సం. కెహర్ అంటే ఏంటి? బీభత్సం. అస్సాం మే భీషణ్ బాఢ్ కా కెహర్ అంటే అస్సాంలో భీషణ వరదల బీభత్సం, వరదల యొక్క బీభత్సం అని అర్థం అనమాట. ఓకే, కెహర్ అంటే ఏంటి? బీభత్సం. చూడండి, చాలా చాలా పదాలు నేర్చుకున్నాం ఇక్కడ మనం. భీషణ్ అంటే భీషణ భయంకర, బాఢ్ అంటే వరద, కెహర్ అంటే బీభత్సం అన్నమాట. కెహర్. బ్రహ్మపుత్ర నది కా జల్స్తర్ ఖతరే కే నిషాన్ సే ఊపర్. బ్రహ్మపుత్ర నది యొక్క జల్స్తర్ అంటే నీటి మట్టం అనమాట. నీటి మట్టం. జల్ అంటే నీరు, స్తర్ అంటే స్థాయి మట్టం అని అర్థం వస్తుంది. జల్స్తర్ అంటే నీటి మట్టం. ఖతరేకే నిషాన్ అంటే ఖతరే అంటే ఖతరా అంటే ప్రమాదం అనమాట. ఖతరేకే నిషాన్ అంటే ప్రమాద స్థాయి అంటే నిషాన్ అంటే గుర్తు, చిహ్నం అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ప్రమాద స్థాయి కంటే కూడా ఊపర్ అంటే పైన ఉందన్నమాట. ఓకే, 20 लाख లోగ్ ప్రభావిత్. దగ్గర 20 లక్షల మంది మీద ఈ వరదలు ప్రభావం చూపించాయి. చూడండి, ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నాం? భీషణ్ బాఢ్ అంటే ఉధృతమైన వరద, కహర్ అంటే బీభత్సం, జల్స్తర్ అంటే నీటి మట్టం, ఖతరేకే నిషాన్ అంటే ప్రమాద గుర్తు. ఓకే, సో ఇది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్, బాఢ్ కి స్థితి ఔర్ ప్రభావిక్ ఇలాకే. బాఢ్ కి స్థితి వరద యొక్క స్థితి, ఔర్ ప్రభావిక్ ఇలాకే. ఇలాకా అంటే ప్రాంతం అనమాట. ప్రభావిక్ ఇలాకే అంటే ప్రభావిత ప్రాంతాలు. పూర్వోత్తర్ రాజ్య అస్సాం మే लगातार हो रही मूसलाधार बारिश के कारण స్థితి బేహద్ గంభీర్ हो गई है. ఓకే, పూర్వోత్తర్ రాజ్య అంటే ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో లగాతార్ హో రహీ కంటిన్యూస్గా కురుస్తున్నా. ఓకే, మూస్లాధార్ అంటే కుండపోత అనమాట. ఓకే, బారిష్ కుండపోత వర్షం. కే కారణంగా స్థితి బేహద్ గంభీర్ హో గయి హై. స్థితి బేహద్ అంటే అత్యంత, చాలా. ఓకే, గంభీర్ అంటే సీరియస్, హో గయి హై చాలా సీరియస్ అయిపోయింది, పరిస్థితి చాలా సీరియస్ అయిపోయింది. राज्य के 30 से अधिक जिले बाढ़ के पानी में डूबे हुए हैं. राज्य के 30 से अधिक రాష్ట్రంలో 30 కంటే ఎక్కువ జిలే అంటే జిల్లాలు, బాఢ్ కే పానీ మే వరద నీటిలో, డూబే హుయే హై అంటే మునిగిపోయి ఉన్నాయి. డూబ్నా అంటే మునిగిపోవడం అనమాట. డూబే హుయే హై మునిగిపోయి ఉన్నాయి. హజారో గాంవ్ వేల ఊళ్ళు, జల్మగ్న హో చుకే హై జలమయం అయిపోయాయి, నీటిలో మునిగిపోయాయి. జల్మగ్న అంటే నీటిలో మునిగిపోయాయి అన్నమాట. ఔర్ బేఘర్ హుయే లోగ్ సురక్షిత్ స్థానోం కి ఓర్ జా రహే హై. ఔర్ గర్ అంటే ఇల్లు, బేఘర్ అంటే నిరాశ్రయులు అనమాట. ఓకే, బేఘర్ హుయే లోగ్ అంటే నిరాశ్రయులైన ప్రజలు. సురక్షిత్ స్థానోం కి ఓర్ సురక్షిత ప్రదేశాల వైపు జా రహే హై వెళ్ళిపోతున్నారు. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. పూర్వోత్తర్ రాజ్య అస్సాం మే लगातार हो रही
मूसलाधार बारिश के कारण स्थिति बेहद गंभीर हो रही है। राज्य के 30 से अधिक जिले बाढ़ के पानी में डूबे हुए हैं। हजारों गांव जलमग्न हो चुके हैं और बेघर हुए लोग सुरक्षित स्थानों की ओर जा रहे हैं। బ్రహ్మపుత్ర నది और కాజీరంగా పార్క్ ఈ రెండింటి గురించి మనం చూడబోతున్నాం ఇప్పుడు. प्रमुख नदी ब्रह्मपुत्र और उसकी सहायक नदियां उफान पर है. प्रमुख नदी ब्रह्मपुत्र और उसकी सहायक नदियां దాని ఉపనదులు నది అంటే నదియా అంటే నదులు, సహాయక నదియా ఉపనదులు. ఓకే, ఉఫాన్ పర్ హై పొంగి ప్రవహిస్తున్నాయి. పొంగి ప్రవహించడాన్ని ఉఫాన్ అంటాం అనమాట. ఉఫాన్ పర్ హై. నార్మల్గా ఉఫన్నా అంటే పొంగడం. ఏదైనా పొంగితే కనుక మనం ఇంట్లో పాలు పొంగుతూ ఉంటాయి, దాన్ని ఏమంటాం మనం ఉఫన్ అంటాం అనమాట. ఓకే, ఉఫన్ రహే హై. దూద్ ఉఫన్ రహే అంటే అర్థం ఏంటి? పాలు పొంగుతున్నాయి, ఇలా చెప్పొచ్చు. ప్రసిద్ధ కాజీరంగా రాష్ట్రీయ ఉద్యాన్ కా బడా హిస్సా పానీ మే డూబ్ గయా హై. ప్రసిద్ధ కాజీరంగా రాష్ట్రీయ ఉద్యాన్, ప్రముఖ కాజీరంగా నేషనల్ పార్క్ యొక్క బడా హిస్సా ఎక్కువ భాగం పానీ మే డూబ్ గయా హై, చాలా భాగం నీటిలో మునిగిపోయింది. డూబ్ గయా హై, పానీ మే డూబ్ గయా హై, నీటిలో మునిగిపోయింది. వన్య జీవోं को बचाने के लिए वन विभाग विशेष अभियान चला रहा है. వన్య జీవోं को, వన్యప్రాణులను బచానే కే లియే కాపాడడానికి, రక్షించడానికి, వన్ విభాగ్ అటవీ శాఖ. వన్ అంటే అడవి అని అర్థం వస్తుంది, వన్ విభాగ్ అంటే అటవీ శాఖ. విశేష్ అభియాన్ ప్రత్యేకమైన ఆపరేషన్ చర్యలు అనమాట, రక్షణ చర్యలు. చలా రహా హై, చలానా అంటే ఆపరేట్ చేయడం అనమాట. ఏవైనా ఆపరేషన్స్ని ఆపరేట్ చేయడాన్ని, నడిపించడాన్ని చలానా అని చెప్తాం. చలా రహా హై, నడిపిస్తూ ఉంది, చాలా ఆపరేషన్స్ నడిపిస్తూ ఉంది, సహాయక చర్యలు చేపడుతూ ఉంది అని అర్థం అనమాట. ఓకే, అభియాన్ చలా రహా హై, చర్యలు చేపడుతూ ఉంది. ప్రముఖ నది బ్రహ్మపుత్ర और उसकी सहायक नदियां उफान पर है. प्रसिद्ध काजीरंगा राष्ट्र उद्यान का बड़ा हिस्सा पानी में डूब गया है. वन्य जीवों को बचाने के लिए वन विभाग विशेष अभियान चला रहा है. ఓకే, సో ఇలా మనం దీనిలో కొన్ని పదాలు నేర్చుకోవడం జరిగింది. ఓకే, సహాయక నదియా అంటే ఉపనదులు అని, అలాగే ఉఫాన్ అంటే పొంగడం అనమాట. ఓకే, అలాగే రాష్ట్రీయ ఉద్యాన్ అంటే నేషనల్ పార్క్స్ని ఏమంటాం మనం? ఉద్యాన్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ హిస్సా అంటే భాగం అని, డూబ్ జానా అంటే మునిగిపోవడం అని, వన్యజీవ్ అంటే వన్యప్రాణులు అని, బచానా అంటే కాపాడడం అని, వన్ విభాగ్ అంటే అటవీ శాఖ అని, అభియాన్ అంటే ఆపరేషన్ అని, చర్య లేదా ఆపరేషన్ అని మనం తెలుసుకున్నాం. ఓకే, ఆపరేషన్ అభియాన్ చలానా అంటే ఆపరేషన్స్ రన్ చేయడం అనమాట. రాహత్ కార్య और బచావ్ అభియాన్. రాహత్ అంటే ఉపశమనం అనమాట. అంటే ఎవరైతే దాంట్లో చిక్కుపోయారో వాళ్ళకి ఉపశమనం కలిగించడం, వేరే ఎక్కడైనా చోటకి తీసుకెళ్ళి వాళ్ళకి ఉపశమనం కలిగించడం. ఓకే, అలాగే బచావ్ అభియాన్ వాళ్ళని రక్షించడం. ఓకే, రక్షించే ఆపరేషన్స్, సహాయక చర్యలు, వీటి గురించి చూద్దాం. రాష్ట్రీయ ఆపదా మోచన్ బల్ ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, దీన్ని ఏమంటారు హిందీలో? రాష్ట్రీయ ఆపదా మోచన్ బల్ అంటాం. రాష్ట్రీయ ఆపదా మోచన్ బల్. और भारतीय सेना की टीमों ने नावों की मदद से फंसे हुए लोगों को बाहर निकाला. ओके, राष्ट्रीय आपदा मोचन बल और भारतीय सेना की टीम्स नावों की मदद से, नावल సహాయంతో, నావ్ అంటే నావోं की मदद से అంటే నావల సహాయంతో, ఫసే హుయే లోగోं को అంటే ఫస్నా అంటే చిక్కుకుపోవడం అనమాట. ఫసే హుయే లోగ్ అంటే చిక్కుకుపోయిన ప్రజలు. ఫసే హుయే లోగోं को బాహర్ నికాలా, బయటికి తీసుకొచ్చారు. నికాలనా అంటే ఒక చోటు నుంచి బయటికి తీసుకురావడం అనమాట. ఓకే, బాహర్ నికాలనా అంటే బయటికి తీసుకొచ్చారు. ఓకే, చిక్కుకుపోయిన ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఓకే, నావోంకి మదద్ సే, నావల సహాయంతో. సర్కార్నే సైకడో రాహత్ శిబిర్. ఓకే, సర్కార్ అంటే ప్రభుత్వం. సైకడో అంటే కొన్ని వందల. ఓకే, రాహత్ శిబిర్ అంటే అర్థం ఏంటి? రిలీఫ్ క్యాంప్స్ అనమాట. రిలీఫ్ క్యాంప్స్. ఓకే, స్థాపించాయి, నెలకొల్పాయి. జహా భోజన్ పీనే కా పానీ ఔర్ దవాయియా దీ జా రహీ హై. ఎక్కడైతే భోజనము, అలాగే త్రాగడానికి నీళ్లు, త్రాగే నీరు, దవాయియా మందులు, దీ జా రహీ హై
ఇవ్వబడుతూ ఉన్నాయో. राष्ट्रीय आपदा मोचन बल और भारतीय सेना की टीमों ने नावों की मदद से फंसे हुए लोगों को बाहर निकाला. सरकार ने सैकड़ों राहत शिविर स्थापित किए और जहां भोजन पीने का पानी और दवाइयां दी जा रही हैं. ఓకే, అలాంటి ఉపశమన రిలీఫ్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తూ ఉందన్నమాట, ఏర్పాటు చేస్తూ ఉంది. నెక్స్ట్, ఆర్థిక సహాయత और సహాయత ప్యాకేజ్. ఆర్థిక సహాయం అలాగే ముఖ్యమంత్రి ప్రకటన, ఈ ప్యాకేజెస్ ఏవైతే ప్రకటించారో చూద్దాం ఒకసారి. मुख्यमंत्री ने बाढ़ प्रभावित क्षेत्रों का दौरा किया और तत्काल आर्थिक मदद देने की घोषणा की. मुख्यमंत्री ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి బాఢ్ ప్రభావిత్ అంటే వరద ప్రభావిత క్షేత్రోంకా, క్షేత్ర అంటే క్షేత్ర, ఇంతకుముందు ఇలాకా అని చెప్పుకున్నాం మనం. ఇలాకా లేదా క్షేత్ర అంటే అర్థం ఏంటంటే ప్రాంతం అన్నమాట. ఓకే, ఇలాకే అంటే ప్రాంతాలు, క్షేత్ర అంటే ప్రాంతం, ప్రాంతాలు. క్షేత్రోంకా ప్రాంతాల యొక్క, దౌరా కియా హై అంటే పర్యటించడం, దౌరా కర్నా అంటే పర్యటించడం అనమాట, పర్యటించారు. దౌరా కియా ఔర్ తత్కాల్ ఆర్థిక్ మదద్. ఓకే, తత్కాల్ అంటే తక్షణ అని అర్థం అనమాట. మనకి రైల్వేలో తత్కాల్ టికెట్స్ ఉంటాయి అంటే అర్థం ఏంటి, మీరు ముందుగా ఎప్పుడో రిజర్వేషన్ చేసుకుంటే నార్మల్ టికెట్స్తో మనం రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలా కాకుండా చాలా తక్కువ టైం ఉన్నట్టయితే కనుక అప్పుడు తత్కాల్లో బుక్ చేసుకుంటాం మన టికెట్స్. ఆ తత్కాల్ అంటే అర్థం ఏంటంటే తక్షణ అనమాట, వెంటనే వెంటనే పనులు. ఓకే, తత్కాల్ ఆర్థిక్ మదద్, తక్షణ ఆర్థిక సహాయం. దేనికి ఘోషణకి, ఘోషణ కరణ అంటే ప్రకటించడం, దేనికి ఇచ్చే, ఘోషణకి ప్రకటన చేశారు. ఓకే, प्रधानमंत्री ने भी केंद्र सरकार की ओर से हर संभव सहायता का आश्वासन दिया है. प्रधानमंत्री కూడా కేంద్ర సర్కార్ కి ఓర్ సే, సెంట్రల్ గవర్నమెంట్ నుండి హర్ సంభవ్ సహాయతక ఆశ్వాసన దియా, చేయగలిగినంత సహాయం అందిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారంట. ఆశ్వాసన దేనా అంటే హామీ ఇవ్వడం అనమాట. ఆశ్వాసన దియా, హామీ ఇచ్చారు. హర్ సంభవ్ సహాయతక ఆశ్వాసన దియా. मुख्यमंत्री ने बाढ़ प्रभावित क्षेत्रों का दौरा किया और तत्काल आर्थिक मदद देने की घोषणा की. प्रधानमंत्री ने भी केंद्र सरकार की ओर से हर संभव सहायता का आश्वासन दिया है. ఓకే, సో ఇది ఒకవేళ ఎవరైనా కూడా వరదల్లో చిక్కుకున్న, ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నట్టయితే మనం ఇలాంటి ఎన్డీఆర్ఎఫ్ లాంటి ఫోర్సెస్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి. ఓకే, ఆపత్కాలీన స్థితి మే ఎన్డీఆర్ఎఫ్ ఔర్ అధికారియం से कैसे बात करें. ఇది ఎప్పుడన్నా మనకు అవసరం రావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం చిక్కున్నప్పుడు ఎలా ఎన్డీఆర్ఎఫ్ లాంటి సహాయక బృందాలతో మాట్లాడాలి, లేదా అధికారులతో ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే దానికోసం కొన్ని నేను ఇక్కడ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, ఒక్కసారి చూడండి. ఓకే, నీటిలో చిక్కున్నామని చెప్పడానికి, హమారే ఘర్ మే పానీ భర్ గయా హై, మా ఇంట్లో నీళ్ళు నిండిపోయాయి. ఓకే, హమ్ ఛత్ పర్ ఫసే హుయే హై, మేము ఇంటి పైకప్పు మీద చిక్కుకుపోయాం. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఫసే హుయే హై అంటే చిక్కుకుపోయాం. ఓకే, బాడ్ మే ఫసే హుయే హై, వరదల్లో చిక్కుకుపోయాం. సో ఇలా ఏదైనా కూడా మనం ఎక్కడైనా చిక్కుకుపోతే కనుక ఫసే హుయే హై అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నదికే బీచ్ మే ఫసే హుయే హై, నది మధ్యలో చిక్కుకుపోయాం. సో ఇలా ఏదైనా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, జంగల్ మే ఫసే హుయే హై, మేము అడవిలో చిక్కుకుపోయాం. ఓకే, సో ఇలా మనం ఎక్కడైనా కూడా చిక్కుకుపోతే కనుక దాన్ని ఏమంటాం, హమ్ ఫసే హుయే హై, జంగల్ మే ఫసే హుయే హై, బాడ్ మే ఫసే హుయే హై. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. హమారే ఘర్ మే పానీ భర్ గయా హై, మా ఇంట్లో నీళ్ళు నిండిపోయాయి. హమ్ ఛత్ పర్ ఫసే హుయే హై, మేము ఇంటి పైన చిక్కుకుపోయాం. కృపయా తురంత్ ఎన్డీఆర్ఎఫ్ కి టీమ్ కో भेजिए. కృపయా దయచేసి, తురంత్ వెంటనే, ఎన్డీఆర్ఎఫ్కి టీమ్కో భేజియే, భేజినా అంటే పంపించడం అనమాట, భేజియే అంటే పంపించండి, టీమ్కో భేజియే పంపించండి. నెక్స్ట్, యహా బుజుర్గ్ ఔర్ చోటే బచ్చే హై, బుజుర్గ్ అంటే పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు. యహా బుజుర్గ్ ఔర్ చోటే బచ్చే హై, ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు. జిన్హే భోజన్ ఔర్ ఇలాజ్కి సఖ్త్ జరూరత్ హై, సఖ్త్ అంటే కఠినమైన అని అర్థం అనమాట, చాలా అర్జెంట్. ఓకే, సఖ్త్ జరూరత్ అంటే అర్థం ఏంటి, చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందని అర్థం అనమాట. జరూరత్ అంటే రిక్వైర్మెంట్, ఓకే, అవసరం అనమాట. ఓకే, ఇలాజ్ అంటే చికిత్స, ఇలాజ్కి సఖ్త్ జరూరత్ హై. జిన్హే భోజన్ ఔర్ ఇలాజ్కి సఖ్త్ జరూరత్ హై, ఎవరికైతే
భోజనము అలాగే ఈ చికిత్స కంపల్సరీ అవసరం ఉందో అలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, హమారా సంపర్క్ టూట్ గయా హై. ఓకే, మా కాంటాక్ట్ అంతా కూడా, మా కమ్యూనికేషన్ అంతా కూడా పోయింది, మా కమ్యూనికేషన్ అంతా పోయింది. హమే తురంత్ నావ్కి జరూరత్ హై. మాకు వెంటనే నావ్ యొక్క అవసరం ఉంది, బోట్ యొక్క అవసరం ఉంది. సో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఈ రోజుల్లో చాలా చాలా ఎసెన్షియల్ అయిపోయాయి. మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు, సార్ నాకు చాలా స్కిల్ ఉంది సార్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నాకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, ప్రమోషన్స్ తీసుకుని ముందుకెళ్ళిపోతున్నారు. కేవలం వాళ్ళకి లాంగ్వేజ్ తెలుసు అంతే. ఓకే, లాంగ్వేజ్ తెలుసు అనే ఒకే ఒక్క రీజన్ మీద వాళ్ళు చక్కగా ముందుకెళ్ళిపోతున్నారు, మేము వెనకబడిపోతున్నాం. ఓకే, భాషలు రాక అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే చాలామంది రాజకీయ నాయకులు, ఓకే, చాలామంది క్రీడాకారులు, ఓకే, స్పోర్ట్స్ పీపుల్ కూడా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ నార్త్ ఇండియా వెళ్ళి అక్కడ వాళ్ళతో కమ్యూనికేట్ చేసి చక్కగా నేషనల్ వైజ్ వాళ్ళు ఆడాలనుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందులు, కమ్యూనికేషన్ వైజ్ చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అలా చాలామంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతూ, ప్రమోషన్స్ రాక, బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటే ఆ ఎక్స్పాండ్ చేయాలంటే కంపల్సరీ అక్కడ ఉన్న భాషలు మనకు తెలియాలి. తెలియకపోతే మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళు మనల్ని ఓన్ చేసుకోరు. ఓకే, సో మోసాలు జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా భాష అనేది చాలా 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 ఎసెన్షియల్ అనమాట. మరి అలాంటి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ని టీచ్ చేయడంలో మాకు 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేము తెలుగు వాళ్ళకు హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఈ 3 languages టీచ్ చేస్తాం. సో ఒకవేళ మీరు ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నట్టయితే విఆర్ఆర్ ట్యూటోరియల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేసి ఈరోజే జాయిన్ అవ్వచ్చు. ప్రతి నెల బ్యాచెస్ స్టార్ట్ అవుతుంటే మీరు ఎక్కడికి రానవసరం లేదు, మీ ఇంటి దగ్గర నుండే మీరు చక్కగా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్కి సంబంధించిన లింక్ ఇక్కడ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడ కూడా ఇస్తాను. ఒక్కసారి మొత్తం కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.